సో అయితే డెఫ్ ఫెస్ట్ అయితే 2 days అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం. సో హలో గైస్, సో నేనైతే డెఫ్ ఫెస్ట్ 2024 వైజాగ్ అయితే నేను అటెండ్ అవ్వా. అది గీతం యూనివర్సిటీ. సో మీరైతే ఇదైతే December 7th and 8th అయితే కండక్ట్ చేశారు. సో ఎస్జిటిసి వైజాగ్ గీతం యూనివర్సిటీలో అయితే కండక్ట్ చేశారనమాట. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట. కంప్లీట్గా చూడండి. సో దట్ మీకు కూడా డెఫ్ ఫెస్ట్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. విత్ రిజిస్ట్రేషన్ అవి దగ్గర నుంచి సో కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏమేమి గుడీస్ ఇస్తారు, లైక్ దిస్ టీ-షర్ట్. సో ఇలాంటివి ఏమేమి అయితే మనం ఇన్సైట్స్ గెయిన్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. సో కంప్లీట్గా అయితే చూడాలి. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఎలా? సో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ జీడీసీ వైజాగ్ ఉంది. సో జీడీసీ వైజాగ్ అనేది మనకి ఇన్స్టా పేజ్ ఉంటుంది అండ్ లింక్డ్ఇన్ పేజ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇన్స్టా పేజ్లో అండ్ లింక్డ్ఇన్ పేజ్లో కూడా అయితే మీరు ఫాలో అవుతాం. వాళ్ళైతే అప్డేట్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ అరౌండ్ ఈ డిసెంబర్లో అయితే జరగచ్చు అనమాట. సో లైక్ రీసెంట్గా బెంగళూరులో జరిగింది అండ్ కోయంబత్తూరులో జరిగింది, పాండిచేరిలో జరిగింది. సో దీనికి ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఎస్, మీరు బీటెక్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అనమాట. దీనికి సాటర్డే ఎలాగో ఫ్రీ కాబట్టి నేనైతే అటెండ్ అవ్వా. బట్ అటెండ్ అవ్విన తర్వాత తెలిసింది ఏంటంటే నాకు ఖచ్చితంగా లైఫ్లో ఎవరైతే ఐటీ ఫీల్డ్లో వెళ్దాం అనుకుంటున్నారో, ఇంత ఎనీ ఐటీ ఫీల్డ్ కాదు, సో లైక్ ఎవరైతే సక్సెస్ అవుదాం అనుకుంటున్నారో, ఐ మీన్ ఒక నాలెడ్జ్ అయితే ఎవరైతే గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నారో, కొత్తగా ఎవరైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఇది. సో ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నానంటే చాలా ఇన్సైట్స్ అయితే గెయిన్ చేసుకున్నాను నేను. సో సెషన్స్ అయితే డిఫరెంట్, లైక్ 40+ సెషన్స్ అయితే నేను అటెండ్ అవ్వను. ఐ మీన్ మెయిన్ డౌట్ ఏంటంటే అందరికీ కూడా అక్కడ thousands of స్టూడెంట్స్ ఉంటారు, hundreds of స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ 100 of స్టూడెంట్స్లో మనం పట్టించుకుంటారు, లేదా ఎక్కువ రెగ్యులర్ క్లాస్ లాగా లేదా ఏదో బోరింగ్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. నేను ఇలా థింక్ చేసే వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళక ముందు వరకు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేం తెలిసిందంటే ఓకే, మన థింకింగ్ అనేది రాంగ్ అని. ఎందుకంటే సో అక్కడ మనకి నచ్చితేనే మనం ఉండాలి, లేదంటే మనం వేరే సెషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ఏ టైం నీకు 3-4 డొమైన్స్ మీద నీకు సెషన్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే. సో ఫస్ట్ డే అయితే నాకేం జరిగిందంటే ఫస్ట్ డే ఒక ఇంటరాక్షన్ అయితే జరిగింది. అందులో డెఫ్ ఫెస్ట్ గురించి చెప్పారు, జీడీసీ గురించి చెప్పారు. సో ఎవ్రీ ఇయర్ జరిగింది అని చెప్పారు. సో ఇలా కామన్ థింగ్స్ అయితే జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే డిఫరెంట్ రూమ్స్ అయితే అలొకేట్ చేశారు. డిఫరెంట్ రూమ్స్ లో మనకి డిఫరెంట్ డొమైన్స్ మీద మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంది. అండ్ ఎట్లా సో అక్కడ 1-to-1 ఇంటరాక్షన్ అయితే జరిగింది. నెట్వర్కింగ్ అండ్ లైక్ మైండెడ్ పీపుల్ తో నెట్వర్కింగ్. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్ నేను నేర్చుకుని. సో అట్లాగే అదే సేమ్ టైమింగ్స్ లో వేరే వేరే ల్యాబ్ లో వేరే సెషన్ అయితే కండక్ట్ చేస్తారు, లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేటింగ్. సో ఇలాంటి డిఫరెంట్ డొమైన్స్ మీద అయితే క్రియేట్ చేశారు. సో ఎట్లాంటప్పుడు మన చాయిస్ అనమాట. సో మన చాయిస్ బట్టి మనం అయితే వెళ్ళచ్చు అనమాట. సో ఆ సెషన్ కంప్లీట్ అయిపోగానే మనకైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫుడ్కి మనం నెక్స్ట్ తర్వాత ఇంటరాక్షన్ సెషన్స్ అయితే జరిగింది. సో అట్లా ఐఏ గురించి అయితే చెప్పారు. సో ఎల్ఎల్ఎంస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్యానల్ సెషన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ప్యానల్ సెషన్స్ లో నాకు బాగా నచ్చింది సెకండ్ డే అనమాట. సో సెకండ్ డేలో కదా మనం వచ్చింది ఈ ఫెస్ట్ కి అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు నాకు. ఎందుకంటే చాయిస్ వాళ్ళ లైక్ అక్కడ 3 ప్యానల్ మెంబర్స్ అయితే కూర్చున్నారు అనమాట. సో 3 ప్యానల్ మెంబర్స్ లో అందరూ ఏజ్ అనమాట, లైక్ 60+ అనమాట అందరికీ కూడా. సో 60+ ఉమెన్స్. సో 60+ ఉమెన్స్ ఎలా సక్సెస్ అవ్వరు, సో ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. సో అలా జరిగినది మనతో షేర్ చేసుకుని సో మనకి పర్సనల్ గా కనెక్ట్ అవ్వరు అనమాట. నెట్వర్కింగ్ అయితే టూ గుడ్ అనమాట. అసలు నెట్వర్కింగ్ ఇలాంటి ప్లేస్ లో మనం నెట్వర్కింగ్ అవ్వతే లైక్ నువ్వు ఏ డొమైన్ లో వెళ్ళాలన్నా కూడా నీకు సింపుల్ గా గైడ్ చేసి వాళ్ళు ఉంటారు అనమాట. బేసిక్గా చెప్పాలంటే నేను ఉంటాడు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూసిన తర్వాత ఎవరైతే మన లీడర్స్తో ఎవరైతే వాలంటీర్స్తో ఉన్నారో సో వాళ్ళందరితో కూడా నేను డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకేమో ఓకే సో టు బి ఎక్స్ట్రావర్ట్ అంటే ఎక్స్ట్రావర్ట్ అంటే
మనం చాలా వరకు మనం తెలుసుకోవచ్చు అనమాట. ఐ మీన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో సింపుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట మనం ఓన్లీ. అండ్ మనం డిఫరెంట్ డొమైన్స్ మీద ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే లాస్ట్లో ఇంటర్న్షిప్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే లైక్ స్టార్టప్స్ అయితే వచ్చింది. సో స్టార్టప్ ఫౌండర్స్ వచ్చారు. సో వాళ్ళ స్టార్టప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ స్టార్టప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో పర్టికులర్ డొమైన్స్ మీద అయితే వాళ్ళు చెప్పారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, సో ఏ ఇమేజ్ ప్రాసెసింగ్, సో దీని మీద ఇంట్రెస్ట్ అవ్వను కమ్ టు సమ్ అదర్ ల్యాబ్స్ అండ్ విల్ డిస్కస్. సో అలా ఎవరైతే డిఫరెంట్ డొమైన్స్ మీద డ్రోన్ టెక్నాలజీ గురించి స్టార్ట్అప్ ఉంది, సో అలా డిఫరెంట్ వీడియో కంటెంట్ క్రియేషన్. బెస్ట్ పార్ట్ ఏంటంటే కంటెంట్ క్రియేషన్. సో ఈ కంటెంట్ క్రియేషన్ గురించి కూడా ఉందన్నమాట దాంట్లో. సో ఈ కంటెంట్ క్రియేషన్ గురించి సో ఇలా సో చాలా ఉన్నాయి కూడా. ప్రమోషన్ గురించి కాదు. సో నా ఎక్స్పీరియన్స్ అయితే 2 గుడ్ అని చెప్పొచ్చు అనమాట. డెఫినెట్లీ నా రేటింగ్ వచ్చేసి 5/5 అనమాట. ఎందుకంటే అక్కడ నాకు తెలియని నెట్వర్క్ అయితే బిల్డ్ చేసుకున్న వాళ్ళు డిఫరెంట్ స్పీకర్స్తో మాట్లాడాను. సో వాళ్ళకి నాకు సపోర్ట్గా ఉంటానని చెప్పారు. వాళ్ళ డిఫరెంట్ లైక్ మైండెడ్ పీపుల్స్ అయితే కనెక్ట్ అవ్వరు. బేసిక్గా సో మనం చిన్న కాలేజ్ నుంచి వచ్చాము మనం. సో మనకి ఏ ఆపర్చునిటీస్ లేవు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ పార్ట్ అనమాట. సో మీరు ఎక్కడున్నా కూడా ఇలాంటి ఫెస్ట్ ఏదైతే ఇప్పుడైతే డెఫ్ ఫెస్ట్ అనేది జరిగిందో మేబీ 2025లో కూడా జరగచ్చు. సో 2025లో కూడా జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే సో ఫస్ట్ మెమరబుల్ థింగ్ అయిపోతుంది అనమాట మీ లైఫ్. ఎక్సిట్ ఫ్యాక్టర్నే సో మీకు ఈ జర్నీలో మీకు ఎలా నచ్చింది చూడండి. వాళ్ళ మీరు ఎవరైనా డెఫ్ ఫెస్ట్ ఆల్రెడీ అటెండ్ అవ్వడం ఉంటే ఏదైతే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.